హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఎన్ మీడియా. నేను మీ జర్నలిస్ట్ విప్లవశ్రీ. గత కొంతకాలంగా మనం మన రాజకీయాల్ని విశ్లేషించుకుంటున్నట్టయితే అటు రాష్ట్ర రాజకీయాలు కానివ్వండి, లేకపోతే కేంద్ర రాజకీయాలని కానివ్వండి, మనం పరిశీలించుకున్నట్టయితే డైవర్ట్ పాలిటిక్స్ అనేవి ప్రజల్ని ఎంతో కన్ఫ్యూజ్ చేస్తూ ఉన్నాయి. భారతదేశ పౌరులుగా మనం ఇక్కడ ఉంటున్నప్పుడు మన భారతదేశంలో ఎక్కడ ఏం జరుగుతుంది, ఏం నడుస్తుంది అన్నది తెలుసుకునే కనీస హక్కు మనందరికీ ఉంటుంది. అయితే గుట్టు రట్టు చేసే వ్యవహారంగా భావించేటటువంటి రాజకీయ నాయకులు, పార్టీలు ఎక్కడ నిజాలు ప్రజలకి తెలిస్తే నిజాలన్నింటినీ కూడా వాళ్ళు తెలుసుకున్న తర్వాత ఖచ్చితంగా ప్రజలు ప్రతిఘటిస్తారు. రాజకీయ నాయకుల తప్పులు ఉన్నప్పుడు అని చెప్పేసి, పార్టీల తప్పులు ఉన్నప్పుడు అని చెప్పేసి రాజకీయ నాయకులు, పార్టీలు అదే పనిగా ప్రజలందరినీ కూడా ఈ డైవర్షన్ పాలిటిక్స్ పేరుతోటి మభ్య పెట్టడం అనేది మనం ఈ రోజుల్లో మరీ ఎక్కువగా గమనిస్తున్నాం. మీరు చూసినట్టయితే గత 2 నెలల క్రితం అనుకుంటే, ఒకవేళ మనం కేంద్రంలో బాగా హాట్ టాపిక్గా ఉన్న విషయం ఏంటంటే వినేష్ పోగట్ విషయంలో ఒలింపిక్స్లో ఆమెకు అనర్హత వేటు పడటం, ఈ విషయంలో బీజేపీ ఎటువంటి సహాయం కూడా చేయకపోవడం, ఆమెకి ఆసరాగా ఉండి ఒక స్ట్రాంగ్ వాయిస్ అనేది ఇవ్వకుండా ఉండడం అనేది మనం గమనించినాం. అక్కడ ఇష్యూ ఏంటి మనందరికీ తెలుసు. అందులో వినేష్ పోగట్ తో పాటు మరికొంతమంది ఫీమేల్ రిస్లర్స్ ని ఆయన హరాస్ చేశాడు అని చెప్పేసి వీళ్ళందరూ కూడా మూకుమ్మడిగా బయటకు వచ్చి చెప్పిన తర్వాత జరిగినటువంటి పరిణామాలని అన్నింటిని కూడా దృష్టిలో ఉంచుకుని బీజేపీ అనేది ఖచ్చితంగా ఈ ఎవరైతే ఆటగాళ్ళు ఉన్నారో వీళ్ళందరి మీద పగబట్టడం జరిగింది. అందుకే వినేష్ పోగట్ మీద అనర్హత వేటు పడినప్పటికీ కూడా భారతదేశంలోని పౌరులందరూ ఆమెకి సపోర్ట్ చేయాలనేసి అందరూ కూడా ఆమె పక్కన నిలబడాలని చూస్తే ప్రభుత్వం మాత్రం దాన్ని ఇట్లనే వదిలేస్తే ప్రజలందరూ ఏదో ఒక రూపంలో ప్రతిఘటిస్తారు, వినేష్ పోగట్ కు సహాయంగా నిలబడతారు అని చెప్పేసి ప్రభుత్వాల మీద కూడా ఒత్తిడి తెస్తారని చెప్పేసి దాన్ని డైవర్ట్ చేయడానికే సో సడన్లీ ఆల్ ఆఫ్ అ సడన్ కోల్కతా ఇష్యూని మరీ లైమ్ లైట్కి తీసుకొని వచ్చింది. అసలు కోల్కతా ఇష్యూ కాకుండా మన భారతదేశంలో ఇంకెట్లాంటి రేప్స్ జరగలేవా? అమ్మాయిలు ఎక్కడ మిస్ అవ్వట్లేదా? మనం చెప్పుకుంటే 2 లక్షలకి పైగా అమ్మాయిలు ప్రతి సంవత్సరం మిస్ అవుతానే ఉన్నారు. వాళ్ళ ఆచూకీ తెలీదు, వాళ్ళ లెక్క తెలీదు. అసలు మిస్ అవుతున్న పుట్టల కొద్ది అమ్మాయిలు ఏమైపోతున్నారో తెలియదు ఈ దేశంలో. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో కోల్కతా మర్డర్ కేసు అండ్ రేప్ కేసుని మాత్రం ప్రభుత్వము ఖచ్చితంగా దగ్గరుండి మరి ప్రజలందరి చేతుల్లోకి పంపించేసి వినేష్ పోగట్ అనే ఇన్సిడెంట్ని పక్కకు జరిపేసింది. చూసినా రాజకీయ నాయకులు తలచుకుంటే, పార్టీలు తలచుకుంటే వాళ్ళ ప్రోపగాండాని మనందరి చేతుల్లోకి విసిరి మనం ఏ విషయంలో అయితే వాళ్ళని ప్రశ్నించాలనుకుంటామో దాన్ని సైడ్ కార్నర్ చేసేస్తారు. అట్లానే ఇప్పుడు మనం కరెంట్ పాలిటిక్స్ని గమనించినట్టయితే హైడ్రా వల్ల రాష్ట్రంలో ఎంతో మంది పేద ప్రజలు ఇండ్లను కోల్పోయి నెత్తి మీద ఇంత నీడ లేకుండా పిల్లల్ని పొట్ట చేత పట్టుకొని ఏం చేయాలో తెలియని స్థితిలో ఉన్నారు. అసలు రేపు ఎట్లా గడుస్తుందో తెలియదు. రేపటి వరకు ఇదే ఇంట్లో తలదాచుకుంటామా లేదా తెలియదు. ఒక పసిపిల్ల అయితే పాపం పుస్తకాలు లేవని నేను ఈరోజు బడికి పోలేదు అని చెప్పేసి అంటుంది. పుస్తకాలు కూడా లేకుండా పిల్లల కళలన్నీ ఛిద్రం చేసుకుంటా ప్రభుత్వాలు హైడ్రా పేరు మీద పేదల మీద ఏదైతే జులిపిస్తున్నారో అది ఎంత దారుణమైన విషయం. ఇది మీడియాలోకి వచ్చి మొత్తం ఇది కూడా ఫారెస్ట్ ఫైర్ లాగా అందరికీ వ్యాపిస్తే ప్రమాదం ఉంది ప్రభుత్వానికి అని చెప్పేసి ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో హైడ్రా పేరు మీద చేస్తున్నటువంటి బుల్డోజర్ రాజకీయాలను కప్పిపెట్టడానికే రాష్ట్రంలో కొండా సురేఖ అనే ఒక మహిళా మంత్రిని రంగంలోకి దింపింది. కొండా సురేఖ ఆమె తన పాపం ఇక్కడ ఆమె పిచ్చిదైపోయింది. నేను కూడా విమర్శించిన ఆమె, నువ్వు అట్లెట్లంటావు కొండా సురేఖ? ఒక అమ్మాయిని, ఒక మహిళను పట్టుకొని డివోర్స్ విషయంలో ఆమె పర్సనల్ విషయాన్ని నువ్వు పాలిటిక్స్కి ఎందుకు తీసుకొస్తున్నావు? నీకు చేత కదా, నీకేమన్నా దమ్ము ఉంటే నువ్వు నిజంగా మనిషివే అయితే నువ్వు రేవంత్ రెడ్డిని కానివ్వండి, వాళ్ళు ఎవరైనా చెప్పినా ఉన్నా కూడా ఎవరు ఎంత గడ్డి పెట్టినా కానీ కామన్ సెన్స్ తోటి ఆలోచించి ప్రత్యర్థిని విమర్శించేటప్పుడు రాజకీయ పరంగానే విమర్శించండి అని చెప్పేసి నేను కూడా వీడియో చేశా. కానీ ఏమైంది ఇప్పుడు? ఫైనల్గా వాళ్ళు మంచిగానే ఉన్నారు, రెడ్డి కులస్తులు బాగానే ఉన్నారు, అందరు బాగానే ఉన్నారు. లాస్ట్కి ఏమైంది? రేవంత్ రెడ్డి సామ్రాజ్యంలో మళ్ళీ ఒక మహిళ బలి, ఆమెకే ట్రోలింగులు జరిగినాయి. అయితే ఈమె ఎవరైతే ఉన్నారో కొండా సురేఖ, ఆమె సమంత విషయంలో చేసుకున్నటువంటి వ్యాఖ్యలు ఎంతైతే అనుచితమో జస్ట్ 1-2 డేస్కి ముందు ఏం జరిగింది? ఆమెకి ఒక రాజకీయ నాయకుడు కండువా గప్పిండు అనే విషయంలో మనమందరం చేసిన ట్రోలింగ్ గుర్తుందా మీకు?
ఆ ట్రోలింగ్ జరిగిన తర్వాత ఒకటి ఒకటి చిలికి చిలికి వానైనట్టు ఇదంతా కూడా నడుస్తూ ఉన్నది కదా. సో రాజకీయ నాయకులు ప్రతిసారి కూడా ఏదైనా ఒక విషయం ఘటన జరిగితే దానికి డైవర్షన్ పాలిటిక్స్గా ఇంకో టాపిక్ నేసేయడం. ఇప్పుడు మనం సామాన్యంగా హైదరాబాద్ ఇంత ఎత్తున నడుస్తుంది, పెద్ద ఎత్తున మన రాష్ట్రంలో నడుస్తున్నప్పుడు మనం అందరం హైదరాబాద్ వార్తల కంటే కూడా ఎక్కువ వార్తలు చూస్తున్నది ఏంది, జానీ మాస్టర్ అరెస్ట్ చూస్తున్నాం, ఆ తర్వాత రీసెంట్గా ఇంకో సింగర్ అరెస్ట్ది చూస్తున్నాం, హర్ష సాయి అరెస్ట్ చూస్తున్నాం, వాళ్ళ పర్సనల్ కాల్స్ బయటికి రావడం, ఆ పర్సనల్ కాల్స్ని మనం విని ఎంటర్టైన్ అవడం, ఇదే చేస్తున్నాం మనం. రాజ్ తరుణ్ది పోయింది. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఒక గిరిజన మహిళా నాయకురాలు ఎవరైతే ఉన్నారో శాంతి, ఆమె ఘటన బయటకు వచ్చింది, అది పక్కకి వెళ్ళిపోయింది. ఇట్లా ఏదో ఒక ప్రభుత్వ తప్పిదాలని కప్పిపుచ్చుకోవడానికి ప్రతిసారి కూడా ఇటు దళితులు, మహిళలు, లేకపోతే సినిమా వాళ్ళు అనే వాళ్ళని ముందుకేసి రాజకీయం పబ్బం గడుపుతుందనడానికి ఈ మధ్య కాలంలోనే ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి మనం గమనిస్తూ వస్తే. అయితే మరి ఈ నేపథ్యంలో నేను ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే, ఖచ్చితంగా రాజకీయంలో ఇక్కడ మనం చూస్తున్నటువంటి డైరెక్ట్ వార్తలే కాకుండా బియాండ్ వార్తలు మనం తెలుసుకోవాల్సిన అంశాలు చాలా ఉంటాయి. ఎందుకు, ఈ సొసైటీలో మనం బ్రతుకుతున్నప్పుడు మనకి ఒక ఫేస్ చూపిస్తూ వెనక చాలా నాటకాన్ని నడిపిస్తున్నటువంటి తీరుతెన్నల్లో మోఘమైన డెవలప్మెంట్ని సాధించుకున్నారు, స్కిల్ఫుల్గా ఉన్నారు మన రాజకీయ నాయకులు. మన ముందు జానీ మాస్టర్ ఘటన చూపిస్తూనే లోపల ఏవేవో వాళ్ళకి లబ్ధి చేకూరేటటువంటి రాజకీయ లబ్ధి కానివ్వండి, వ్యక్తిగత లబ్ధి కానివ్వండి చేకూరేటటువంటి పనులు చేసుకుంటూ స్వయంగా వాళ్ళు వాళ్ళ జీవితంలో ముందుకెళ్ళడానికి రాజకీయ నాయకులు బలంగా ఉన్నారు, ప్రీ ప్లాన్డ్గా ఉన్నారు. ప్రతి దానికి కూడా ఒక వ్యూహ రచన అనేది జరుగుతూ ఉంది. ఈరోజు ఏదైనా ఒక దళిత మహిళకి ఏదో జరిగిందని చెప్పేసి వార్త బయటకు వస్తే ఆ దాన్ని కార్నర్ చేసి దాన్ని సైడ్ ట్రాక్ పట్టించి వెంటనే పైకి రావడానికి, పైకి మనందరి మీద రుద్దబడడానికి ఇంకో వార్తను వాళ్ళు సిద్ధం చేస్తారు. ఇక్కడ మీడియా ఛానల్ అన్నీ కూడా దాదాపుగా ఏదో ఒక రాజకీయ పార్టీకి లేదా రాజకీయ నాయకుడికి మొత్తం కూడా వంత పాడుకుంటా ఉన్నాయి. చాలా తక్కువ ఛానళ్ళు, తక్కువ పేపర్లు మాత్రమే ఈరోజు స్వతంత్రంగా ఇండిపెండెంట్ జర్నలిజం చేస్తూ ఉన్నాయని ఈ నేపథ్యంలో మళ్ళీ మీకు గుర్తు చేస్తూ ఉన్నా. ఎందుకంటే ఈ రోజు రేపు మీరు చూసుకున్నట్టయితే వార్తల్లో అప్పుడప్పుడు రేవంత్ రెడ్డి ముందరికి వస్తాడు, సోషల్ మీడియాకి ఏముంది, డిజిటల్ మీడియాకి ఏమంత ప్రభావం ఉంది అని చెప్పేసి సోషల్ మీడియా గురించి, యూట్యూబ్ ఛానళ్ళ గురించి, డిజిటల్ మీడియా గురించి మాట్లాడుతూనే ఉంటాడు. కానీ స్వయాన రేవంత్ రెడ్డి సొంతంగా నడిపిస్తున్నటువంటి యూట్యూబ్ ఛానల్ గురించి ఎవరు మాట్లాడాలి? ఆ విషయం ఆ రేవంత్ రెడ్డికి తెలియదా? స్వయాన ఆయననే ఒక యూట్యూబ్ ఛానల్ని నడిపించుకుంటా ఫండింగ్ ఇచ్చి పూర్తి స్థాయిలో ఆ ఛానల్ని ముందుకు తీసుకొని పోతున్న పరిస్థితి ఉన్నది. అంతేనా? అంతేకాకుండా కొన్ని న్యూస్ పేపర్లను కొనుక్కున్నాడు తన ప్రోపగాండాని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి. ఇవన్నీ జరుగుతా ఉన్న నేపథ్యంలో మనము ఏదైనా వార్త వస్తే ఖచ్చితంగా ఆ వార్త వెనుక ఉన్నటువంటి పొలిటికల్ టాక్టిక్స్ ఏమున్నా అన్నదాన్ని కూడా ఆలోచించగలగాలి. లేకపోతే ఖచ్చితంగా మనం చాలా నష్టపోతాం. ఈరోజు మనము అన్ని విషయాలు మాట్లాడుకుంటున్నాం, వార్తల్లో మనకు అవసరమైనటువంటి, మనం ప్రశ్నించడానికి మనకి అవసరమయ్యేటటువంటి వార్తల కంటే కూడా ఈ పర్సనల్ టాపిక్సే బయటకు వస్తున్నాయి. జానీ మాస్టర్ వాళ్ళ వాయిస్ బయటకు వస్తున్నాయని మనం విన్నాం. ఆ తర్వాత హర్ష సాయితో అమ్మాయి మాట్లాడిన ఆడియో క్లిప్స్ బయటికి వైరల్ అవుతున్నాయి. వాళ్ళ వాయిసులతో మనకేం పని? వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో మనకి ఎందుకు అవసరం? వాళ్ళ పర్సనల్ జీవితాల్లోకి మనందరినీ కూడా లోపలికి లాక్కెళ్ళిపోయి సామాజికంగా మనం ప్రశ్నించాల్సినటువంటి ఎన్నో అంశాలను కూడా ఈ రాజకీయ నాయకులు చాలా ప్రీ ప్లాన్డ్గా పక్కా ప్రణాళికలతోటి మనందరినీ కూడా డైవర్ట్ చేస్తున్నారు. ఈ రోజుకి మనం చూసుకుంటే ఆల్రెడీ 300 రోజులు అయిపోయినాయి కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కి. ఏం చేసింది? మేనిఫెస్టోకి 100కు పైగా ఏవేవో అనుచితమో ఉచితమో అసలు హామీలన్నీ ఇచ్చింది. ఆ హామీల మీద ఎంతవరకు పనిచేస్తుంది మరి ప్రభుత్వము? ఎంతసేపు వాళ్లకు వీళ్లకు విమర్శ చేయడమేనా వీళ్ళ పని? ఇప్పుడు ప్రతిపక్షం కూడా ఉంది కదా, ప్రతిపక్షం వాళ్ళు ఎంత మేర ఉచితంగా అంటే ప్రశ్నిస్తా ఉన్నారు ప్రభుత్వాన్ని. ఇంతేనా? మళ్ళీ ఎవరు? ప్రధానమంత్రి మోడీ రైతు మాఫీ గురించి కాంగ్రెస్ ని చీవాట్లు పెడుతున్నాడు కదా. ప్రధానమంత్రి స్వయాన తన బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎట్లా ఉంది పాలన అన్నది గమనిస్తున్నాడు. అక్కడ జరుగుతున్నటువంటి రాజకీయ పరమైనటువంటి డ్రామాలు ఏం నడుస్తున్నాయి, అక్కడ ప్రజల పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, ఆ రాష్ట్రంలో పాలన ఎట్లా ఉంది, ప్రజలు నిజంగా లబ్ధి చెందుతున్నారా వాళ్ళ పార్టీ ద్వారా, వాళ్ళ పాలన ద్వారా అని ప్రధానమంత్రి ఏమైనా గమనిస్తున్నాడా? ఏమైనా అంటే చాలు మతాన్ని, కులాన్ని ముందుకు
తీసుకొని వచ్చి దేవుడి పేరు మీద రాజకీయాలు చేసుకుంటా మనుషులందరినీ కూడా ఒక రకమైనటువంటి మానసిక పరమైనటువంటి ఒక పిచ్చిలోకి, ఒక రొంపిలోకి తీసుకొని పోవడంలో మోదీ సక్సెస్ అయినట్టుగా నాకు తెలిసి మన గత 10 ఏళ్లలో ఇంకే నాయకుడు కూడా సక్సెస్ అవ్వలేదు. అయితే ఈ మధ్య మోదీని కూడా తలదన్నేలాగా పవన్ కళ్యాణ్, పాపం ఇక్కడ పవన్ కళ్యాణ్ విషయంలో కూడా మాట్లాడుకోవాలి. చంద్రబాబు నాయుడు ఏదో విసిరిన ఒక రాయిని పిచ్చోడిలాగా నెత్తి మీద పెట్టుకొని తిరిగి 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 పవన్ కళ్యాణ్ ఈరోజు మోసపోయిండు. కోర్టు ఇచ్చినటువంటి ఏదైతే రిపోర్ట్ ఉందో, ఏదైతే మాటలు ఉన్నాయో అవి విన్న తర్వాత పాపం అనిపించింది పవన్ కళ్యాణ్ చూస్తే. సో ఇక్కడ పవన్ కళ్యాణ్ ఒకప్పుడు చేగువేరా లాంటి వాళ్ళ పేర్లను తీసుకొని మనందరి దగ్గర రాజకీయం కోసం, అంటే పదవి కోసం ప్రమోషన్లు చేసుకొని ఇప్పుడు మాత్రం మనుస్మృతిని నెత్తి మీద పెట్టుకొని తిరుగుతున్నాడు. మరి పవన్ కళ్యాణ్ బీజేపీని ఆకర్షించడానికి ఇట్లా చేస్తున్నాడా, లేకపోతే నెక్స్ట్ బీజేపీ తరఫున ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా అర్హుడవడానికి ఇదే చేస్తున్నాడా అనే డౌట్లు కూడా వస్తూ ఉన్నాయి. బాగా మనకు వినిపిస్తున్నది ఏంటంటే పవన్ కళ్యాణ్ డైరెక్ట్ గా బీజేపీలోకి పోయి పొత్తు కలుపుకొని బీజేపీ తరఫున ఇంకా విలీనం చేసేసి పార్టీని, ఆ తర్వాత బీజేపీ నుంచి పోటీ చేసి ముఖ్యమంత్రిగా వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవ్వాలి అనే ఒక పెద్ద ప్రాపగండాతోటే ఉన్నాడనే వార్తలు కూడా, మనము వార్తలు వినాల్సిన అవసరం కూడా లేదు, వాళ్ళ చర్యల్ని బట్టి అర్థమైపోతా ఉన్నది. సో ఇట్లాంటి వైరల్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా ప్రజలు తమకు కావలసినటువంటి హక్కుల కోసము, తమకు అందవలసినటువంటి హామీల కోసము ప్రశ్నించకుండా పక్కదోవ పట్టించే ప్రయత్నం మాత్రమే ఈ రాజకీయ పరమైనటువంటి ప్రాపగాండాలు, ఈ వార్తలన్నీ కూడా. సో ఈ నేపథ్యంలో ఎన్ఐఎన్ మీడియా మీకోసం నిజాలను చేరవేరుస్తుంది, మిమ్మల్ని నిరంతరము ఎరుక చేసి మీ హక్కుల కోసము, అదేవిధంగా మీకు అందాల్సినటువంటి ప్రభుత్వ పథకాల కోసము, అంతేకాకుండా ప్రభుత్వాలు ఇచ్చినటువంటి హామీల కోసం మీ ముందుకు వచ్చి మాట్లాడతాం. అంతేకాకుండా ఖచ్చితంగా ఎన్ఐఎన్ మీడియా తరఫు నుంచి మహిళలకు, దళితులకు, సామాజికంగా వెనుకబడిన వారికి, ప్రతి ఒక్కరికి కూడా, వాయిస్లెస్ పీపుల్ అందరికీ కూడా మేము వాయిస్ ఇస్తామని చెప్పేసి చెప్పుకుంటూ మళ్ళీ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్ విప్లవశ్రీ.